నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. నాయన యేసయ్యా, ఈ రోజు నా ప్రభా ఈ దినాన్ని నాయన యేసయ్యా నన్ను పెట్టుకున్నందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్యా, ఇప్పటి వరకు నా ప్రభా యేసయ్యా నాయన యేసయ్యా పాటల ద్వారా నాయన యేసయ్యా ఆరాధన ద్వారా నాయన యేసయ్యా నిన్ను మహిమపరిచారు తండ్రి. నాయన యేసయ్యా నిన్ను నాయన యేసయ్యా ఇప్పుడు వాక్యం చెప్తుంది కదా ప్రభా నాయన యేసయ్యా నన్ను నాయన యేసయ్యా కానీ మాట పలకుండా ప్రభా మీ శివం వరకు చాటును నాయన యేసయ్యా భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన యేసయ్యా నా ద్వారా నా ప్రభా ఇప్పుడు ఉన్న వారందరితో నా తండ్రి సూటిగా స్పష్టంగా నా ప్రభా మీరే నాయన యేసయ్యా మాట్లాడతారని మా యేసు నా పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేసుకుంటుని నామ తండ్రి. ఆమేన్. ఈ రోజున అంశం ఏంటంటే దేవునికి ఇష్టంగా ఉంటే కష్టాలు వస్తాయా అనేది నా అంశం. ప్రార్థన పైకి వెళ్తూ ఉంటే కృప కిందకి వస్తూ ఉంటదంట. అదే ప్రార్థన పైకి వెళ్ళకపోతే కృప కిందకి రాదు. ఆ ఫిట్టింగ్ దేవుడు అలా పెట్టాడు. మరి కృప కావాలంటే ఖచ్చితంగా ప్రార్థన పైకి వెళ్ళాల్సిందే. కృప కావాలంటే ప్రార్థన పైకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం కదా, మన ప్రార్థన పైకి వెళ్తుంది కాబట్టి మన ప్రార్థన వృధా కావట్లేదు. మన కన్నీరు మనం దేవుడి ముందు కాడుస్తాం కదా, కన్నీరు ప్రార్థనలో మనం దేవుడు ఎంతగానో వేడుకుంటాం కదా, కన్నీరు వృధా కావట్లేదు. మనం నమ్మిన దేవుడు మన ప్రతి ఒక్క అవసరతను తీరుస్తున్నాడు, తీర్చుతాడు కూడా. కాబట్టి దేవుడు తగిన సమయం ముందు మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఇక్కడ కీర్తనలు మనం చదువుకుంటే 6వ కీర్తన 9-10 వచనాలు చదువుకున్నాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవ దుష్టుల యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మట్టుదు. కీర్తనలు 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఈ కీర్తన భక్తుడైన దావీదు గారు రచించారు. ఈ కీర్తన కన్నీటి కీర్తన. ప్రత్యేకంగా చెప్పాలంటే పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. దావీదు గురించి మనం ధ్యానం చేస్తే ఇక్కడ అతడు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడు అందుకే చెప్తున్నాడు కదా, దావీదు నా ఇష్టానుసారుడని. అపోస్తల కార్యములు 13-22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు. ఇష్టానుసారుడైన మనిషికి చాలా కష్టాలు వచ్చాయి. దేవునికి ఇష్టంగా ఉంటే కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా? హెబ్రీ పత్రిక 12-7వ వచనంలో ఏముందంటే దేవుడు తన కుమారులైన వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. దేవుడు తన కుమారులను కుమార్తెలను చెప్పండి ఏం చేస్తాడు? ప్రభు మనల్ని శిక్షిస్తాడు. ఇప్పుడు పిల్లలు కలిగిన వారు ఉంటారు కదా, పిల్లలు చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళ తప్పు చేయకూడదని వాళ్ళని శిక్షిస్తారు. శిక్షించడం అంటే ఖండిస్తారు. అంటే ఇంకా తప్పు మళ్ళీ చేయొద్దు అని చెప్పి ఖండిస్తారు. దేవుని బిడ్డలైన దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, అదేంటి దేవుడు పిల్లలు కదా, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడా అనేసి. శిక్షించడం అంటే ఏంటంటే చంపేయడం కాదు. శిక్షించడం అంటే ఖండించడం. దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు ఖండిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలుగా ఉన్నాం కాబట్టి. దేవుడు చూస్తాడు మనం ఎలాంటి తప్పులు చేసినా, కాని మాట పలికినా దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. నా పిల్లలే కదా
తెలుసుకుంటారు. ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు దేవుడు, ఏంటంటే వీళ్ళు నా పిల్లలే కదా, మళ్ళీ తెలుసుకుని ఇంక తప్పు చేయరని. అయినా సరే మనం మళ్ళీ ఆ తప్పు చేస్తే దేవుని కోపం వస్తుందా రాదా? వస్తుంది కదా. ఇప్పుడు మన డాడీకి కానీ మన మమ్మీకి కానీ ఏదైనా పని చేయొద్దు అని చెప్తా చేస్తే వాళ్ళు కోపపడతారు కదా. మన దేవుల్లో ఊరుకోరు. తల్లిదండ్రులకి మన మీద అంత ప్రేమ కలిగి ఉంటే నిన్ను నన్ను ఏర్పరచుకుంటే ఇంకెంత ప్రేమ ఉంటుంది. అందుకే దేవుడు అంటూ ఉంటాడు కదా, నీ తల్లి విడిచినాను నీ తండ్రి విడిచినాను నేను నిన్ను విడువను. ఎవరైనా సరే ఈ మాట చెప్తారా? మన ఫ్రెండ్స్ కానీ మన తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా, అక్క నిన్ను అమ్మ విడిచినా డాడీ విడిచినా నేను నిన్ను విడవనని ఎవ్వరూ చెప్పరు కదా. అంత పెద్ద వాగ్దానం దేవుడు మన పట్ల చేశాడు. చేసి అది కూడా ఇప్పటికీ కూడా దేవుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తున్నాడు కాబట్టి మన జీవితం దేవునికి మహిమార్థమై ఉండాలంటే, మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే శిక్షను కొన్నిసార్లు మనం స్వీకరించాలి. ఇక దావీదు చాలా యోగ్యుడు, కానీ అతను దేవుని స్వరూపాన్ని రావడానికి ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఇక్కడ తన కన్నీరుకి పడక కొట్టుకుని వెళ్ళిపోయింది. అతనికంటే ఎంత శ్రమలు వచ్చినాయి, ఎంత ఒత్తిడి, ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వస్తే అంత కన్నీరుతో అతను పడక కొట్టుకుని వెళ్ళిపోద్ది. అన్ని శ్రమలు మనకి దేవుడు పెట్టలేదు. మనకి చిన్న కష్టం వచ్చినా దేవుడు మన కన్నీటిని చూస్తాడు, మన అనారోగ్యాన్ని చూస్తాడు. మనం ఏ పరిస్థితిలో మన సమస్యలన్నీ దేవుడు చూస్తాడు. మన కన్న తల్లి మన మమ్మీ 24 hours మనం కనిపెట్టుకుంటూ ఉంటారా? ఉండరు కదా. మనల్నే పనిగా తిని ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఏంటి అని మనల్ని పనిగా పెట్టుకుని ఎవ్వరూ ఉండరు. కన్న తల్లి కూడా మనల్ని అంటే రోజు 24 గంటలు ఏం చేస్తున్నది ఏంటి అని మనం పట్టించుకోదు. కానీ మన దేవుడు ఏం చేస్తే 24 గంటలు కూడా మనల్ని చూస్తాడు. మన కన్నిటిని పట్టించుకున్న వాడే ఉన్నాడు. అన్నిటికన్నా ఏంటంటే మన విజ్ఞాపములను ఆదరిస్తాడు. మనం ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తాము, ఎంత కష్టంలో ఉండి ప్రార్థన చేస్తాము, దేవుడు అన్నిటికి మన ప్రార్థనకి మన కన్నిటికి కూడా జవాబునిస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు, నీ పరిస్థితి ఎంతే, ఇంక నువ్వేం చేయలేవు, నీకు ఉద్యోగం రాదు, నీకు వచ్చినట్టే, నీకు ఏ పనికి కూడా నువ్వు పనికిరావు అని కొంతమంది అంటారు. కానీ దేవుడు వారిని గొప్పగా హెచ్చిస్తాడు. మనం ఆయన మందిరంలోకి వస్తున్నామంటే, మనం ఆయనతో మన సమయాన్ని గడుపుతున్నామంటే మనం ఏం చేసుకున్నట్టు, మన శ్రమని మనం తగ్గించుకున్నట్టు, మనం తేలిక చేయబడుతున్నట్టు. ఇప్పుడు మనకి ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంకా ఆ శ్రమ పోదు కదా. దేవుని మందిరానికి వచ్చి దేవునికి మొర పెడితే ఆ శ్రమ దేవుని మందిరంలో ఉన్నంతసేపు మనం శ్రమలు గుర్తాం, మనం ఇలా తేలిక చేయబడతాం. మన పరిస్థితిని కూడా మనం మార్చుకుంటాం. బయట ఒకలాగా మందిరంలో ఒకలాగా మనం ఉండం కదా. బయట వేరేగా మనం ఉంటాం, తిరుగుతాం. మందిరంలో చాలా భక్తులుగా మనం ఉంటాం. మన స్థితిగతులు కూడా మారుతాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అన్నం లేక ఇల్లు లేక చాలా మంది ఉండేవారు. ఇప్పుడు మనకి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచలేక మనం దేవుడు మందిరానికి వస్తున్నాం కాబట్టి దేవుడు మన స్థితిగతులను మారుతాడు. మన దేవునికి ఒక మంచి పేరు ఉంది, ఏంటది? ప్రార్థన ఆలకించువాడా. దేవుడికి ఏం పేరు ఉంది? ప్రార్థన ఆలకించువాడా. అందుకే దావీదు సాక్ష్యం ఇచ్చాడు, ఆయన ప్రార్థన ఆలకించాడు, నా కన్నిటికి జవాబునిచ్చాడు అని దావీదు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు కన్నిటికి జవాబు ఇచ్చినట్టే, దావీదు ప్రార్థనకి కూడా జవాబు ఇచ్చినట్టే మన దేవుడు కూడా మనకి మన కన్నీటికి మన ప్రార్థనకి కూడా జవాబిస్తుంది. కాకపోతే కొద్దిగా టైం పట్టుద్ది. అలా దేవుడు మనల్ని వదిలేశాడు, దేవుడు పట్టించుకోవట్లేదు, నాకు ఎన్ని శ్రమలు వచ్చినాయి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, దేవుడు నన్ను వదిలేశాడు, వాళ్ళనే చూస్తున్నాడు అని మనం అనుకోకూడదు. దేవుడు మన కన్నీటికి మన ప్రార్థనకి మనం ఎంతగా మందిరంలోకి వచ్చి మనం ఎంతగా విజ్ఞాపన చేయించున్నామో దేవుడు ఎరిగిన వారు. మనుషులు చూసి నవ్వుకోవచ్చు, ఈ తినేంటి ఇలా ఏడుస్తుంది మందిరంలో అనేసి. కాకపోతే దేవుడు వాళ్ళనే పట్టించుకుని వాళ్ళనే బహుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఇక్కడ దావీదు చెప్తున్నారు కదా సాక్ష్యం, నాకు అన్నిటి దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. దావీదుతో పోల్చుకుంటే మనకి మన శ్రమలు చాలా చిన్నవి. దావీదుకి ఏంటంటే కన్నీటితో తన కొరకు కొట్టుకెళ్ళిపోయినంత కష్టాలు దేవుడు అయితే
తను ఎంత ఏడ్చుంటాడో, దావీదు ఎంతగా దేవునికి మొర పెట్టుకుంటాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే దేవుడు మన శ్రమని మన కన్నిటిని చూస్తాడు కాబట్టి మనకి ఏంటంటే ఒక్కొక్కసారి శ్రమలు వస్తూ ఉంటాయి. దాని ముందు దేవుని విడిచిపెట్టకుండా దేవుని అలా ఎత్తి పట్టుకుని దేవుణ్ణే స్తుతిస్తూ ఉంటే ఆ శ్రమలు మనకి ఇట్టే తీరిపోతాయి. మనం ఆలోచించి ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నేను ఏదన్నా తప్పు పని చేస్తానా, ఏదన్నా కాని మాట పలకానా,